బిలియనీర్ గౌతమ్ అదానికి భారీ షాక్ తగిలింది. అదానిపై యుఎస్ లో $250 మిలియన్ ఫ్రాడ్, బ్రైబరీ కేసు నమోదైంది. అక్రమ స్టేట్మెంట్లతో ఇన్వెస్టర్లను మోసం చేశారని కేసు నమోదైంది. ఈ కేసులో గౌతమ్ తో పాటు ఆయన మేనలుడు సాగర్ అదానీ పేరును కూడా జత చేశారు. గ్రీన్ ఎనర్జీకి చెందిన ఇద్దరు ప్రతినిధులపైన అభియోగాలు మోపుతూ అమెరికా ఫెడరల్ కోర్టు వారెంట్ జారీ చేసింది. దీంతో అదానీ షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. బిలియనీర్ గౌతమ్ అదానికి భారీ షాక్ తగిలింది. అదానిపై యుఎస్ లో $250 మిలియన్ ఫ్రాడ్, బ్రైబరీ కేసు నమోదైంది. అక్రమ స్టేట్మెంట్లతో ఇన్వెస్టర్లను మోసం చేశారని కేసు నమోదైంది. ఈ కేసులో గౌతమ్ తో పాటు ఆయన మేనలుడు సాగర్ అదానీ పేరును కూడా జత చేశారు. ఇక గ్రీన్ ఎనర్జీకి చెందిన ఇద్దరు ప్రతినిధులపైన అభియోగాలు మోపుతూ అమెరికా ఫెడరల్ కోర్టు వారెంట్ జారీ చేసింది. దీంతో అదానీ షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ అశోక్ అందిస్తారు. అశోక్, ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైంది. సోలార్ ప్రాజెక్టు కాంట్రాక్ట్ కోసం నిధుల సేకరణకు $265 మిలియన్ లంచం ఇచ్చారనే ఆరోపణలు ఆయన పైన అభియోగాలు ఉన్నాయి. సో అదానీ మేనల్లుడు సాగర్ అదానీతో పాటు 8 మంది పైన కేసు నమోదు వారెంట్ జారీ చేసినట్లు తెలుస్తా ఉంది. సో ఈ ఓవరాల్ గా ఈ కేసులో ఇప్పటికే వీళ్ళిద్దరికి నోటీసులు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. లో ఓపెన్ కానున్న భారత్ స్టాక్ మార్కెట్లు. సో కాబట్టి ఈ ఆందోళన నెలకొంది షేర్ మార్కెట్ లో అదానికి సంబంధించిన కంపెనీలే. సో ఓవరాల్ గా మరి ఆయన దీనిపైన ఇంతవరకు స్పందించట్లేదు. ఈ సోలార్ ప్రాజెక్ట్ కోసము $265 మిలియన్ లంచం ఇచ్చారని ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి. సో ఇలా ఈ ఫెడరల్ కోర్టులో ఆయన ఈ కేసు నమోదైంది. సో ఈ కేసు రాబోతుంది. మరి దానిపైన ఆయన ఎలా ఎదుర్కొంటారని మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.